క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో క్రియాశీలకమైన పాత్ర పోషించేటువంటి సామాజిక వర్గం ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని అర్థం చేసుకున్నారు. ఎంఐఎం పార్టీ అనేటువంటిది గతంలో అనేక ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క కుమ్మక్కుతోని ఎంఐఎం అనేటువంటిది క్యాండిడేట్ పెట్టలే. ముస్లిమ్స్ ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళి మీ అన్ని ఏరియాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఆటో కార్మికుడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం, కారు గుర్తు ఓటేస్తామని చెప్తున్నారు. మేము ఈరోజే ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చెప్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అండి మా ఏరియాలో ముస్లిం మైనారిటీస్ ఇంత యునైట్ అయిపోయి మేము బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పడం ఎందుకంటే నేను మా ఫాదర్ 3 జనరేషన్స్ ఇక్కడ మేము నివసిస్తున్నాం, ఫస్ట్ టైం నేను వింటున్నానండి అని చెప్పారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ గారు గత ఎన్నికల్లో క్యాండిడేట్గా ఉన్నాడు కదా, మరి ఏం గెలవలేదు కదా, ఆయన కూడా మైనార్టీయే కదా. అజారుద్దీన్ గారు ఇప్పుడు ఏమి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఒక ఫీలర్ వదిలి ఏమైందంటే వదిలితే ఎట్లుంటుంది అనేటువంటిది ఒక ఫీలర్. కాబట్టి అంతకుముందు వారు అమీర్ అలీ ఖాన్ గారికి పాపం ఆయనకు కూడా ఎమ్మెల్సీ చేశారు, ఆయనకు కూడా మినిస్ట్రీ ఆఫర్ చేశారు. పాపం ఆయన కూడా చాలామందికి చెప్పాడు, మాకు పాపం దావత్ ఇచ్చాడు చాలామందికి. కానీ ఎంఐఎం ఎప్పుడైతే ఎంటర్ అయిందో మొత్తం సీన్ రివర్స్ అయింది. సరే దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు వాళ్ళని కొట్టేసింది. కోదండరామ్ గారును వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయిపోయారు. అది కూడా వీళ్ళ అత్యుత్సాహమే. రేపు అజరుద్దీన్ గారిది కూడా అదే అవుతుంది వీళ్ళు ఏదైనా అలాంటి అత్యుత్సాహం చేస్తే. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఆల్రెడీ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్సు డెఫినెట్గా రేపు 11వ తారీఖు 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు.